13th CI సమిట్కి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బీకేపీ గారు కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడికి రావడానికి రీజన్ ఇన్వెస్ట్మెంటా, లేదంటే వేరే రీజనా, లేదంటే అసలు ఏం జరుగుతుంది సార్తో మాట్లాడదాం. అంటే సార్ మాటలు ఎలా ఉంటాయి అందరికీ తెలిసిందే ఇన్స్టాగ్రామ్లో. సో సార్ నోట్ ద్వారా విందాం. సార్ ఏంటి అంటే CI సమిట్ ఎలా జరుగుతూ ఉంది, మీరు రావడానికి రీజన్? సార్ బేసికల్గా నాకు ఇన్విటేషన్ వచ్చింది. సో జస్ట్ సమ్మిట్ చూద్దామని వచ్చినండే అండ్ ఇన్వెస్టర్ గురించి తెలుసుకుందామని. అంటే వైజాగ్ లో ఆల్రెడీ గూగుల్ వస్తుంది అండ్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద మోర్ డెవలప్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఈ రోజు అందరు ఐస్ అన్ని ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఐ వాంటెడ్ టు లుక్ ఫార్వర్డ్. అంటే మనం ఇక్కడ ఏం ఇన్వెస్ట్ చేయొచ్చు యాజ్ అ పార్ట్ ఆఫ్ బీకేపీ హోమ్స్, వాట్ ఐ కెన్ డూ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ వాట్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో బోత్ థింగ్స్ ఇందాము తెలుసుకుందాం అని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చినండే. అండ్ వన్ మోర్, బీకేపీ ఫర్నిచర్ కూడా కాకుండా వన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా ఉన్నట్లుగా ఉంది సార్. అంటే ఆ టైప్ ఆఫ్ కూడా ఏదైనా real estate kuda we're looking forward, sir. We are already, my father is a real estate already into this and we are looking forward, sir, for this. And definitely ikkada prastaniki invest cheste last time, as I already discussed on this, last time memo ante before this government oka property chusinapudu 30,000 rupees something ento unde and ee roju property Vizag kada Vijayawada. So ee roju property 70,000-80,000 property undi and ee roju sale kuda ledhu adi. Ante vallu kuda endante future development avutundochu, inkoncham perugutundొచ్చు ane hope tho vallu kuda aagipoyaru annమాట sale kuda. So it is good. Ante like సంథింగ్ లైక్ అంటే మా బిల్డింగ్ కూడా మీరు బీకేపీ హోమ్స్ బిల్డింగ్ కూడా చూస్తే ఫ్రమ్ లాస్ట్ 4-5 years నుండి ఖాళీగా ఉండే మేము పెట్టిన తర్వాత బిల్డింగ్ మొత్తం ఫుల్ అయిపోయి. ఇట్స్ న్యూ హోప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ప్రెసెంట్ వైజాగ్ పైన ఉన్నటువంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి సార్? అంటే మీ మోటివ్ ఏంటి? సో వైజాగ్ లో ఆల్రెడీ మేము బ్రాంచెస్ లైక్ ఫర్నిచర్ బ్రాంచ్ పెడదామని ప్లాన్ చేస్తున్నాము. సో జస్ట్ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ క్యాన్ వి ఇన్వెస్ట్ హియర్ నాట్. ఎండ్ ఆఫ్ ద డే ఇది డెవలప్ అవుతుందంటే డెఫినెట్లీ వీ కమ్ ఫార్వర్డ్ టు షో దట్ వీఆర్ ఆల్సో హియర్ ఫర్ సపోర్టివ్ ఫర్ వైజాగ్ అని. చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తున్నాడు, లేదంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా వైజాగ్ తీసుకొస్తున్నారు, ఇది డెవలప్ అవుతుంది అన్న హోప్ మీకు వస్తుంది సార్? డెఫినెట్లీ సార్. అంటే నేను ఆల్రెడీ వైజాగ్ కి రావడం థర్డ్ టైం అనుకుంటే రావడము అండ్ ద డెవలప్మెంట్ వాట్ ఐ హావ్ సీన్ బిఫోర్ అండ్ టుడే ఇస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ లైక్ అంటే కొత్త యువతరం అందరూ తరిలో వస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది, ఆల్రెడీ జనాలు అందరూ ఫుల్ ఉన్నారు పబ్లిక్ లోపల. సో ఇంతమందికి ఇంట్రెస్ట్ ఇంత కలగడం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద గవర్నమెంట్. అండ్ నారా లోకేష్ సార్ కూడా ఈస్ డ్యూరింగ్ వెరీ గుడ్ జాబ్. లైక్ అంటే డెవలప్మెంట్ కావచ్చు, లైక్ అంటే కొత్త స్కిల్స్ కావచ్చు అండ్ కొత్త యువతరానికి కొత్త జాబ్ వస్తుంది. బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఏపీ దాటాల్సిన అవసరం లేదు, ఇండియా దాటాల్సిన అవసరం లేదు, అన్ని ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ హియర్ ఓన్లీ అని ఒక కొత్త హోప్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు జనాలకు కూడా ఏంటంటే సరే మనం ఇక్కడనే సెటిల్ అయిపోవచ్చు, వైజాగ్లో ఇల్లు తీసుకోవచ్చు, వైజాగ్లో ఒక ఏమంటారు ప్రాపర్టీ తీసుకొని ఇక్కడనే సెటిల్ అయిపోవచ్చు అనే కొత్త హోప్ వచ్చింది కదా వైజాగ్లో. మీరు పర్టికులర్గా మీరు నోటీస్ చేసినటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రమ్ ద లాస్ట్ 5 to 7 years మీరు నోటీస్ చేసినటువంటి? నేను అప్పటికిప్పుడు నోటీస్ చేసింది ఒకటి రోడ్స్ సార్. రోడ్స్ చాలా నీట్గా ఉన్నాయి, డెవలప్మెంట్ అయింది. అండ్ ఇప్పుడు నేను రాగానే ఫస్ట్ బీచ్కి వెళ్ళి వస్తున్నాను, ఇక్కడికి చాలా బాగుంది అండ్ ప్రశాంతంగా ఉంది. అండ్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అంటే ప్లజెంట్గా ఉంది. అండ్ హోప్ ఒకటి అంటే లైక్ కొత్త జనాల లోపల కొత్త హోప్ వచ్చింది కదా, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద పీపుల్. చాలా మందిలో ఉన్న ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే గూగుల్ ఏదైతే డేటా సెంటర్ వస్తా ఉంది, గూగుల్ డేటా సెంటర్ వల్ల వైజాగ్ అంతగా డెవలప్ అవ్వదు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పాయింట్ సార్. అంటే యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లేదంటే యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? మేబీ గూగుల్ వల్ల డెవలప్మెంట్ ఏం లేకపోయినా కూడా దానివల్ల కొత్త స్కోప్ వస్తుంది సార్, కొత్త డెవలప్మెంట్ వస్తుంది, కొత్త కంపెనీ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు వైజాగ్ గురించి మాట్లాడుకునే వాళ్ళే. సో ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటున్నా కూడా వైజాగ్ గురించి వింటున్నా. సో దట్ ఈస్ ద న్యూ ఫార్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. So just because of this new ideology, so this is all happening. So you are ready to invest in Vizag, sir? Definitely, sir. Sir, investment returns వస్తున్నాయి అంటే every businessman is ready to invest, sir. So I'm love to tell that I'm ready to invest on Vizag and wanted to talk to Nara Lokesh sir also regarding this. Yeah. So మీకు వచ్చినంటే ఇన్విటేషన్ ఏంటి, లేదంటే గవర్నమెంట్ నుంచి మీకు వచ్చినటువంటి? Sir, just to attend the summit, sir, to know the summit and what is the development is happening in Andhra Pradesh and what is specially happening in Vizag. So just wanted to know and నాకు ఇంట్రెస్ట్ ఉండే because నాకు ఇక్కడ పెట్టాలి, మా స్టోర్ ఇక్కడ పెట్టాలని ఆలోచన ఉంది కాబట్టి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వాట్ ఈస్ హ్యాపెనింగ్ గుడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో పర్టికులర్ గా ప్లేస్ ఏమని అనుకుంటున్నారు సార్ వైజాగ్ లో? ఇక్కడ నాకు వాస్తవానికి ఇక్కడ ఏం ప్లేస్ తెలియదు సార్. ఇప్పుడు లైక్ నో ఆఫ్టర్ దిస్ 6 o'clock అట్లా వీ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఫర్ ద ప్లేసెస్. థ్యాంక్ యూ సార్, హోప్ ఆల్ ది బెస్ట్.